సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంసీబీకి, ఎంసీసీబీకి, అదేవిధంగా ఐసోలేటర్ స్విచ్కి డిఫరెన్స్ ఏంటి. సో అదేవిధంగా కొన్ని జాబ్స్ అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను. మనకి ఆ జాబ్స్ అయితే ఆ హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు డైరెక్ట్గానే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఎంసీబీ గురించి నేర్చుకుందాం. సో బేసిక్ ఎంసీబీ అంటే మనకి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఆర్ మినీ సర్క్యూట్ బ్రేకర్. సో ఇది మనకి చాలా లో వోల్టేజ్ పర్పస్ కి అయితే మనకి యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ అంటే మనకి చిన్న చిన్న హౌసెస్ కి, సో చిన్న చిన్న మనకి ఆ, తక్కువ వోల్టేజ్, మనకి 230 వోల్టేజ్ అట్లాంటివి, వాటిని అయితే మనకి యూజ్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అప్ టు 100 amps లోపు మనకి వర్క్ అవుతుంది అనమాట మనకి ఎంసీబీ. సో ఎంసీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో మనకి ఇది లో వోల్టేజ్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. సో మనకి అప్ టు బిలో 100 amps వరకు అయితే మనకి వర్క్ అవుతుంది. సో ఎంసీసీబీ అంటే మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇది వచ్చేసరికి మనకి అప్ టు 2500 amps. సో వర్క్ అవుతుంది మనకి అప్ టు 2500 amps వరకు అయితే మనకి వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి లార్జ్ ఇండస్ట్రియల్ పర్పస్ కి అయితే మనకి యూజ్ చేస్తారు. సో పెద్ద బ్రేక్ అనమాట. ఇది హై వోల్టేజ్ పర్పస్ అప్ టు మనకి 415 440 వోల్టేజ్ వరకు అయితే మనకి యూజ్ చేస్తారు. సో ఐసోలేటర్ స్విచ్ అనమాట. సో ఐసోలేటర్ స్విచ్ అంటే ఇది మనకి కూడా అబౌవ్ 60 amps వరకు అయితే వర్క్ అవుతుంది. సో ఇదేంటి మనకి వర్క్ అవుతుంది. సో వీటికి మెయిన్ కి డిఫరెన్స్ ఏంటి, వీటికి మెయిన్ కి సో ఇది మూడింటికి మెయిన్స్ డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఎంసీసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో అప్ టు 100 amps వరకు మనకి వర్క్ అవుతుంది. చిన్న చిన్న డొమెస్టిక్ పర్పస్ మనకి అయితే యూజ్ చేస్తారు. సో ఇదైతే మనకి ఎంసీసీబీ అప్ టు 2500 amps వరకు అయితే మనకి ఇండస్ట్రియల్ పర్పస్ కి అయితే యూజ్ చేస్తారు. సో ఇదైతే ఇది ప్రొడక్షన్ ఉంటుంది. ఇది మనకి ప్రొడక్షన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మనకి మనకి లో ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. సో మనకి మెయిన్ డిఫరెన్స్ అంటే మనకి అంతకుముందు మనకి ఫ్యూజ్ వాడేవారు. మనకి ఫ్యూజ్ వాడితే ఏంటంటే మనకి ఎప్పుడైనా హై కరెంట్ వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే ఫ్యూజ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ అయిపోయి మనకి ఫ్యూజ్ పోయి మనకి పవర్ అంతా మనకి కట్ అయిపోతుంది. సో మనకి అట్లాంటివి కాకుండా మనకి ఇప్పుడు ఎంసీబీ వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి ఇన్ కేస్ ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో, సో అది రెక్టిఫై చేస్తే మనకి ఎంసీబీ మనకి డైరెక్ట్గా అయితే మనకి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మెయిన్ అడ్వాంటేజ్. సో ఇదేమో లో వోల్టేజ్ పర్పస్, ఇదేమో హై వోల్టేజ్ పర్పస్. బోత్ అయితే మనకి ప్రొడక్షన్ అయితే ఉంటుంది. సో ఐసోలేటర్ స్విచ్ అంటే మనకి ప్రొడక్షన్ ఏమి ఉండదు. సో లైక్ ఐసోలేటర్ స్విచ్ అంటే ఫ్యూజ్ టైప్ అనమాట. మనకి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్ కరెంట్ వచ్చినా కూడా మనకి షార్ట్ సర్క్యూట్ అయినా మనం మాన్యువల్గా అయితే మనకి రీప్లేస్ చేసుకోవాల్సి వచ్చింది. సో వీటికైతే అట్లాగా మనకి అవసరం లేదు. డైరెక్ట్గా మనకి జస్ట్ ట్రిప్ అవుతుంది, అది మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ట్రిప్పింగ్ కరెంట్ మనకి అడ్జస్టబుల్ చేసుకోలేము. సో మనకి ఎప్పుడైనా ట్రిప్ కరెంట్ మనకి ఇంత కావాలంటే మనకి 5 amps 10 amps 90 amps అట్లా పెట్టుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోలేము. దీంట్లో అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ప్రొడక్షన్ ఏమి ఉండదు. సో ఇది ఐసోలేటర్ అంటే మేబీ స్విచ్ టైప్ అనమాట. ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవడం. సో ఇవి మెయిన్ మనకి టెక్నీషియన్ కి మనకి కొంచెం ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రీషియన్ జాబ్స్. సో మనకి హైదరాబాద్ అయితే డిఫరెంట్ లొకేషన్స్ లో మనకి జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గా మీకు అప్ టు మనకి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లొకేషన్ లో సైట్స్ లో అయితే వేకెన్సీ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో అయితే ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. మీరు డైరెక్ట్ గా హెచ్ఆర్ ఫోన్ చేసి మీరు ఐటీ వాళ్ళు డిప్లొమా కానీ బీటెక్ కానీ డైరెక్ట్గా అయితే మీరు ఫోన్ చేసి మీకు మీ క్వాలిఫికేషన్ మినిమం 1 year టు 2 years, ఎంత 3 years ఉన్నా కూడా మీరు జాబ్ కోసం చూస్తున్నారైతే మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 12,000 ఉంటుంది, అప్ టు 30,000 వరకు ఉంటుంది. టెక్నీషియన్స్ బేస్డ్ ఆన్ మనకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది అనమాట. శాలరీ కూడా మినిమం 1 year ఉంటే మనకి 15,000 వచ్చే అవకాశం ఉంటుంది. 2 years ఉన్నా కూడా 20,000 80,000, అదేవిధంగా 30,000 కూడా వచ్చే ఉంటుంది. సో మనకి నాలెడ్జ్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. మనకి ఇంటర్వ్యూలో మనకి వర్క్ అయితే మనకి బోత్ మనకి ప్రాక్టికల్గా థియరిటికల్గా వస్తేనే మనకి ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనకి ఛానల్ కంపల్సరీ లైక్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు జాబ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.